హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాన్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐమ్ బ్యూటిఫుల్, ఐమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు అప్డేట్? ఎస్, యూ వర్సెస్ యువర్ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, దేని గురించి ఉన్నాయి అనేది అప్డేట్ ఇచ్చేద్దామని వచ్చేసాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దానికి కాంటాక్ట్ చేయండి. అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారోట్ రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్, విచ్ క్రాఫ్ట్, న్యూమరాలజీ, టారోట్ స్పెల్స్, హీలింగ్ కోడ్స్, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సర్వీసెస్. మీకు ఏ సర్వీసెస్, ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు గైడెన్స్ అనేది ఇస్తాను. ఓకే ఓకే మనకి పక్కన బయట ఏదో ఇంటికి వర్క్ అనేది జరుగుతుంది. సో అందుకే కొంచెం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆ సౌండ్, డ్రిల్లింగ్ సౌండ్ అనేది వస్తుంది. ఈరోజు వరకు అవాయిడ్ చేయడానికి ఇగ్నోర్ చేసేసేయండి, డిస్టర్బ్గా ఉంటే కనుక. ఓకే, యూ వర్సెస్ యువర్ పార్ట్నర్. మనం ఎందుకు యూ వర్సెస్ యువర్ పార్ట్నర్ అనే ఎనర్జీస్ చూస్తూ ఉంటాము అంటే కనుక, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమనుకుంటున్నారు, ఇద్దరు సేమ్ లెవెల్లో ఎనర్జీలో ఉన్నారా, సేమ్గానే థింకింగ్ అనేది జరుగుతుందా అనేది తెలుసుకోవడం కోసం యూ వర్సెస్ యువర్ పార్ట్నర్ అనే రీడింగ్స్, ఎనర్జీస్ అనేది చూస్తాం. ఓకే, ఇదేంటంటే మీరు ఈ రీడింగ్ చూస్తూ ఉంటే కనుక మీ పర్సన్ కూడా సేమ్ మీలానే ఫీల్ అవుతున్నారు, అఫెక్ట్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. అండ్ మీ పర్సన్ ఈ రీడింగ్ చూస్తూ ఉంటే కనుక మీరు కూడా సేమ్ ఇలానే ఉన్నారు అని తెలుసుకుంటారు. ఓకే, దీనికి రీజన్ అయితే అది, ఈ రీడింగ్ ఎందుకు చూస్తారు అంటే. ఓకే ఓకే సరే, కార్డ్స్ తీసేద్దాం, ఇప్పటికే లేట్ అవుతుంది. చెక్క అంటాం కదా, ఆ చెక్క అనేది వీడియోలో అనేది చూపించాలి. ఓకే ఓకే ఫస్ట్ మీ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాము. కార్డ్ తీసుకున్నాం. Reading what my viewers current energies, ఇవి మీ ఎనర్జీస్. yes please viewers. yes, లాట్ ఆఫ్ పీపుల్, మన వ్యూవర్స్లో చాలామంది సెల్ఫ్ లవ్కి, సెల్ఫ్ హీలింగ్కి ఇప్పుడు ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పాలి. అవునా కదా? నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇప్పుడు ఇతరులని ప్రేమించడం కన్నా నన్ను నేను ప్రేమించుకోవడం మిన్న అనేలాంటి థాట్లోకి మీరు ఉండాలి. అండ్ అది ఆచరణలో పెడుతూ ఉండాలి. ఇది నిజమా కాదా అనేది నాకు చెప్పండి. ఓకే, ఇది కార్డ్స్ ఇటు జరుగుదాం. ఓకే, ఈ పర్సన్కి వేరే డెక్ని యూజ్ చేద్దాం. యువర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి?
మా యూఎస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఈ రీడింగ్ చూడటానికి మీనింగ్ ఏంటి అనేది నేను ఇందాకే చెప్పాను. ఇది ఎందుకు చూస్తాము ఈ రీడింగ్ అంటే, మీలాగనే మీ పర్సన్ కూడా ఉన్నారా, సేమ్ లెవెల్లో ఉన్నారా అని తెలుసుకోవడం కోసం ఈ రీడింగ్ని చూస్ చేసుకుంటారు అని నేను చెప్పాను కదా. అదే మాదిరి మీలాగనే ఈ పర్సన్ కూడా ఉన్నారని చెప్పాలి. ఓకే, ఉంటారు, అలానే ఉండాలి, ఉంటేనే కదా. ఓకే, 1 minute ఫ్రెండ్స్, ఎవరో డిస్టర్బ్ చేసి. ఓకే, నెక్స్ట్ కార్డ్ ఏంటి? సారీ, బట్ రీడింగ్ ఎప్పుడు చూసినా దానికి ముందు తుమ్ము వస్తే కనుక అది మేనిఫెస్ట్ అవ్వబోతూ ఉన్నాయని. ఓకే, అసలు పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా చూద్దాము ఫ్రెండ్స్. ఓకే, ఈ పర్సన్ కూడా ఎంత ఏం బాగాలేరు. వీళ్ళు ఎందుకున్నారో, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నేను క్లారిటీగా చెప్తాను. ఓకే ఓకే నేను ఇద్దరు బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తే 2 కార్డ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఇద్దరు బాటమ్ ఆఫ్ ద డెక్ అనేది పరిశీలిస్తే కనుక మీరు లెసన్స్ని నేర్చుకున్నారు అని చెప్పాలి మీరు. అవునా కదా? ఒక పాఠాలు నేర్చుకుని ఇప్పుడు రాటు తేలేరు అని చెప్పాలి మీరు. అండ్ ఇప్పుడు మీ ఇంటెన్షన్స్, ఆలోచన అండ్ అలాగే ఫోకస్ ఏదైతే ఉందో అది మీ ఫైనాన్షియల్, మీ గ్రోత్ గురించి ఫోకస్ పెడుతూ ఉన్నట్టుగా మీ ఎనర్జీ వస్తూ ఉంది. అండ్ అలాగే మీకు మిమ్మల్ని చేంజ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీ లుక్ నుంచి మీ సెల్ఫ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు మార్చుకోవాలి. అండ్ నన్ను కొత్తగా అవతరింపజేసుకోవాలి అనే ఆలోచనలో మీరు ఉంటున్నారు అని చెప్పాలి. ఆలోచన అనేది మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది డ్యూ టు ఎనర్జీ షిఫ్ట్. ఓకే, అండ్ జూపిటర్ బ్లెస్సింగ్స్ అనేవి మీ పైన ఉన్నాయని చెప్పాలి. అండ్ మీరు ఇప్పుడు స్టెబిలిటీ, కెరియర్, ఫైనాన్సెస్ దీని గురించి కొత్త అవకాశాలు, ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తున్నారు. కొంతమందికి అవకాశాలు చేజెక్కినాయి, వస్తూ ఉన్నాయి, అండ్ ఇంకొంతమంది వెతుకుతున్నారు అని చెప్పాలి. ఓకే, అండ్ పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది ఏదో అని. ఇంతకుముందు పాస్ట్లో ఓన్డ్ అనేది ఇంకా ఏలబడుతూనే ఉన్నారు కొంతమంది లీవ్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా లీవ్ చేసి నేను ముందుకి ఫార్వర్డ్ అవ్వాలి, నేను మూవ్ ఆన్ అవ్వాలి, నా లైఫ్లో నేను గ్రోత్, సక్సెస్, 10 మంది నన్ను గుర్తించే స్థాయికి నేను రావాలి అనే ఆలోచన మీరు ఇప్పుడు పెట్టుకుంటున్నారు. మీ ఆలోచన విధానం కూడా అలా మారుతుందని చెప్పాలి. ఓకే, అండ్ మీరు ఇప్పుడు ఫ్యామిలీకి, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పాలి. అండ్ మీరు ఏది చేసినా వాళ్ళకే ఉండాలి. ఎఫర్ట్ కావచ్చు, ప్రేమని కావచ్చు, మీరు ఏది చేసినా వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనేలాంటి ఎనర్జీలో ఉన్నారని చూపిస్తూ ఉంది. అండ్ ఇంట్లో గడపడానికి, ఇంట్లో ఉండడానికి, ఇంటి వాతావరణానికి మీరు ఇప్పుడు ప్రజెంటు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పాలి. అండ్ భార్య ఆర్ పార్ట్నర్షిప్, మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే కనుక పార్ట్నర్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, వాళ్ళకి వాల్యూ అనేది ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు అని చెప్పాలి. అండ్ ఇలా ఉండడం చేతనే మీకు సంతోషం, హ్యాపీనెస్, హార్మోనీ అంటాం కదా, అది మీకు దక్కుతుంది అండ్ అలాగే వస్తుంది అని మీరు గ్రహించారు. అది వస్తుందని మీకు తెలుసు, బట్ గ్రహించడం అనేది ఇప్పుడు అంటే లెర్నింగ్. నేను అందుకే ఇందాక అన్నాను, లెర్నింగ్ అంటే లెసన్ అనమాట, అనుభవం చేత నేర్చుకోవడం. లెర్నింగ్ అనేది ఇప్పుడు అయింది మీకు, అనుభవం చేతనే మీరు కూడా తెలుసుకున్నారు, అవగాహనకి తెచ్చుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మీకు కొంతమందికి
ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒకవేళ ఇన్బ్యాలెన్సెస్ ఫైనాన్షియల్లీ, కెరియర్ ఇలా ఉన్నా కూడా ఫ్యూచర్లో నా లైఫ్ బాగుంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అని అయితే ఎనర్జీ చూపిస్తుంది మీది. ఓకే, మీరు నిజంగానే ఇలాంటి పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ వేలో ఉంటూ ఉన్నారా? నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను అన్ని కామెంట్స్ని చూస్తాను అండ్ అన్ని కామెంట్స్ని లైక్ చేస్తాను. మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు పర్సన్స్ గురించి ఎవ్రీడే రీడింగ్స్ తీస్తాం, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉంటాం. మీరు కూడా చూస్తారు, ఓహో అలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అనుకుంటారు. ఓకే, కొంతమంది దగ్గరుండి చూసేవాళ్ళు అవును నిజమే అని కామెంట్స్లో పెడుతూ ఉంటారు. బట్ మీ లైఫ్లో మీ ఎనర్జీ ఏమవుతుంది అనేది కేవలం మీకు అండ్ అలాగే నాకు మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు కదా. అది నిజమా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మన రీడింగ్ యాక్యురేట్గా వస్తుందా లేదా, ఎనర్జికల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది అప్డేట్ ఖచ్చితంగా వస్తుందా లేదా అనేది రీడింగ్లో మనకి తెలుస్తుంది. అండ్ మీ ఒపీనియన్ని పోస్ట్ చేయండి. ఓకే, మన ఫ్రెండ్స్ అందరికి కూడా తెలుస్తుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఓకే, ఇది నా నుంచి చిన్న రిక్వెస్ట్. ఓకే, ఈరోజు లైక్స్ 500 అనేది పెట్టుకున్నాను. ఓకే, ఐ మేనిఫెస్టెడ్ 500 లైక్స్ ఈరోజు. లెట్స్ సీ యూనివర్స్ సపోర్ట్ చేస్తుందా లేదా. ఓకే ఓకే, మీ ఎనర్జీ అయితే వెరీ పాజిటివ్, వెరీ క్లియర్, వెరీ కాన్ఫిడెంట్గా ఉందని చెప్పాలి. అండ్ మీ పర్సన్కి వచ్చేసరికి ఇన్సెక్యూరిటీ వేధిస్తుంది అని చెప్పాలి. అది ఎందుకు? తను ఇన్వాల్వ్ అయిన తన వ్యక్తులు, మా వాళ్ళు, నా పర్సన్స్ అన్న వ్యక్తుల నుండి ఇప్పుడు వీళ్ళు ఇన్సెక్యూరిటీకి గురి అవుతున్నారు అండ్ వాళ్ళ నుంచి పారిపోతున్నారు అని చెప్పాలి. ఓకే, అండ్ వీళ్ళు కొంచెం అంటే భయం వేస్తుందని చెప్పాలి వీళ్ళకి. ఈ టాక్సిక్ అనే వాళ్ళు పీపుల్స్ వీళ్ళ చుట్టూ, వీళ్ళు వన్స్ అపాన్ ఏ టైం వీళ్ళు టాక్సిక్గా ఉండే, అందుచేతనే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా టాక్సిక్ పీపుల్స్ని వీళ్ళు అట్రాక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళ నుంచి వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ నుంచి ఏదో ఇబ్బంది, ఇన్సెక్యూరిటీ అనేది వీళ్ళకి వస్తూ ఉంది. దాని చేతనే వీళ్ళు వాళ్ళ నుంచి ఎంత వీలైతే అంత దూరంగా జరగడానికి, దూరంగా ఉండడానికి ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, పారిపోతున్నారు, ఎస్కేప్ అవుతున్నారు అని చెప్పాలి. వాళ్ళతో ఏదైనా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తూ ఉన్నా కూడా దూరంగా జరిగిపోతున్నారు అని చెప్పాలి. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ ఆర్ టాక్సిక్ పీపుల్స్ ఎవరైతే వీళ్ళ లైఫ్లో ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళు వీళ్ళని పట్టి ఉంచేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయాన్ని మీ పర్సన్ గ్రహిస్తున్నారు. ఇక్కడ లెర్న్ లెసన్స్ అంటాం కదా, అది మీకే కాదు ఈ పర్సన్స్ కూడా జరుగుతున్నాయి. లెసన్స్ అనుభవం చేత గడించిన జ్ఞానం అని చెప్పాలి. ఇది జ్ఞానం అనేది వీళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేయాలని చూస్తున్నారు అండ్ స్టక్ చేయాలని చూస్తున్నారు అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకుంటున్నారు. తెలుసుకోబట్టే వాళ్ళతో ఎంత వీలైతే అంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజెంటు. ఓకే, అండ్ మీ పర్సన్ అయితే అస్సలు ఈ వీడియో చూసే సమయానికి అస్సలు బాగాలేరు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది ఏంటి, ఏం జరుగుతుంది అనేది మనం డీకోడ్ చేద్దాము అండ్ మీది కూడా చెప్దాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఇదైతే బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్. ఓకే, ఇప్పటికే మీ రీడింగ్ ఏంటి అనేది మీకు కూడా అర్థమైపోయి ఉండాలి, నాకైతే అర్థమైంది. ఓకే ఓకే, ఏంటి మేడం గారు మంచి హుషారులో ఉన్నారు అంటారా? దట్ ఎనర్జీ షిఫ్ట్, ఎనర్జీస్ వల్ల అలా అనిపిస్తుంది. ఓకే, సెల్ఫ్ లవ్ ఇంక్లూడింగ్ మీ. ఈ సెల్ఫ్ లవ్ అని నేను అన్నాను కదా, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఇంకొకరిని ప్రేమించడం కన్నా మనల్ని మనం ప్రేమించుకోవడం మిన్న అనేది తెలుసుకున్నారు అని చెప్పాలి. మీరు తెలుసుకున్నారా అంటే ఈ విషయం నాకు తెలుసు, ఇది ఎలా ఉంటుంది రిలేషన్షిప్స్, బాండింగ్స్ అండ్ ఎనర్జికల్లీ జరిగే ఈ ప్రతి క్రియలు ఎలా ఉంటాయి అనేది నాకు తెలుసు కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను. అండ్ తెలియని వాళ్ళే కదా బుట్టలో పడేది, మీరు అలాగే బుట్టలో పడ్డారు పాస్ట్లో. మీకు కూడా సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే మీకు మీరు ఇచ్చుకుంటూ ఉన్నారో అప్పటి నుంచి మీలో మార్పు అనేది వచ్చి ఉండాలి, వస్తుంది కన్ఫామ్గా. ఓకే,
సెల్ఫ్ వర్త్ని తెలుసుకున్నారు అని చెప్పాలి. మీరు మెయిన్గా సెల్ఫ్ లవ్ అనేది మీ పైన అందుకే తెలుస్తుంది. నాకేం తక్కువ, నేనెందులో తక్కువ, నేనేంటి అనేది ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తా అని మీరు ఎవరికి శబదాలు చేయడం లేదు. బట్ మీకు మీరు శబదాలు చేసుకుంటున్నట్టుగా కూడా ఎనర్జీ చూపిస్తుంది. నేనేంటో నిరూపిస్తా, నేనేంటో చూపిస్తా, నేనేంటో అందరికీ చూపిస్తా అని మీరెవరికి వార్నింగ్లు ఇవ్వట్లా. పబ్లిక్గా మీకు మీరు మీ అంతరాత్మతో ఇలా ఖచ్చితంగా మీరు చేస్తూ ఉండాలి. ఐ సెన్స్ ఇట్, నాకు వస్తూ ఉంది ఎనర్జీ. ఈ రీడింగ్స్ ఎవరయ్యో కానీ కోర్స్ మన వ్యూవర్స్వే. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే ఇది మీది. ఓకే, బికాస్ ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది అంటే మీ వాల్యూ మీరు తెలుసుకున్నారు. మీరేంటి అనేది మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు. అందుకే మీకు ఇటువంటి కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంది. ఇంకెవరికి మిమ్మల్ని మీ గురించిన ప్రూవ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఇంకెవరికి మిమ్మల్ని మీ గురించిన నిరూపణ అనేది చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టాక్సిక్ ఏదైతే ఉందో అది వ్యక్తుల రూపేణా, సిచ్యువేషన్స్ రూపేణా మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్న ఈ టాక్సిక్ ఏదైతే ఉందో కొంతమంది దాని నుంచి అంటే లీవ్ చేస్తున్నారని చెప్పాలి. బలవంతాన వదిలేయడం అనమాట. ఏదైతే అదేంటి పని అని ఇలాంటి ఎనర్జీలోకి మీరు వస్తున్నారు అని చెప్పాలి. అండ్ మీకు ఇప్పుడు ఈ టైంలో మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరిగిందని చెప్పాలి. మీ మేనిఫెస్టేషన్లో మీరు ఏదైనా కోరుకుంటే ఈ టైంలో నెక్స్ట్ వచ్చే 1 వీక్ దాకా మీకు మేనిఫెస్టేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. మీరు ఏదైనా మనసులో కోరుకుంటే గనక అది రియాలిటీలో జరగడం అనేది మీరు చూస్తారు. ఎందుకు జరుగుతుంది? బికాజ్ మీరు మెంటల్లీ అండ్ ఎనర్జికల్లీ పాజిటివ్గా ఉన్నారు. అండ్ మీ ఎనర్జీ, మీ మెంటాలిటీ, మీ మైండ్ సెట్ రెండు మ్యాచ్ అవ్వడం చేత రియాలిటీలో మీరు ఏది మేనిఫెస్టేషన్ ఏది కోరుకుంటారో అది జరుగుతూ ఉంటుంది. అండ్ యు ఆర్ చాలామంది వండర్గా కూడా ఫీల్ అవచ్చు. అరే అదేంటి, నేను ఏది అనుకుంటే అది అవుతుంది అనేలాంటి ఆశ్చర్యానికి కూడా మీరు గురి అవ్వచ్చు ఫ్యూచర్లో నెక్స్ట్ 1 వీక్. ఓకే ఓకే, ఎందుకు మీకు ఇంత కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది? బికాస్ మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఎంత ప్యూర్ అనేది మీరు తెలుసుకున్నారు. వేరే వాళ్ళు తెలుసుకోవడం కాదు, మీరుగా తెలుసుకున్నారు అని చెప్పాలి. ఈ టాక్సిక్ పీపుల్స్ అండ్ ఈ టాక్సిక్ మ్యానిపులేటర్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా ఎస్పెషల్లీ రిలేషన్షిప్ గురించి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఇది పాయింట్ వస్తుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు. మీ పట్ల వాళ్ళు చేస్తున్న బిహేవియర్, నేచర్ కావచ్చు, వాళ్ళ నుండి మీరు తీసుకుంటున్న ఈ డిస్రెస్పెక్ట్ కానీ, ఈ టాక్సిక్ నెగిటివ్ ఎనర్జీ కానీ మీరు తీసుకోలేకపోతూ ఉన్నారు. ఏదైతే అదేంది, అసలు లీవ్ చేద్దాం వద్దు అనుకునే స్థితికి మీరు వచ్చి ఉండాలి. వస్తున్నారు అని చెప్పాలి, ఉన్నారు కూడా ప్రజెంట్. స్టిల్ ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ ఉందని చెప్పాలి మీకు. ఇక్కడ ఒక్కనొక సందర్భంలో ఇక ఏదైతే అదేంది, నేనేంటో నాకు తెలుసు, నేను నా విలువ నేను చూసుకోవాలి, నేను నా లైఫ్ అని ఈవేళ ఆలోచిస్తున్నారు. రెండో పక్క ఏంటంటే మళ్ళీ స్టెబిలిటీ వస్తుందా, ఇటువంటి కన్ఫ్యూజన్. మళ్ళీ రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్కి వస్తుందేమో, ఈసారి అవకాశం ఇద్దామా, ఈసారి ఆ ఛాన్స్ ఇద్దామా, ఇస్తే అవుతారేమో, ఇటువంటి ఆలోచన కూడా మీకు వస్తూ ఉంది. అందుకే మీకు డెసిజన్ అనేది ప్రాపర్గా తీసుకోలేకపోతూ ఉన్నారు. కన్ఫ్యూజన్ అనేది ఉండింది మీకు. ఓకే, వై డెసిజన్స్ హియర్, డెసిజన్ స్ట్రాంగ్గా. ఇక్కడ మీరు చాలామంది ఇంకా స్టిల్ వెయిటింగ్ లేదు. మారుతారు, మార్పు చెందుతారు, మారి మా కోసం వస్తారు, మాకు కిరీటాలు పెడతారు అని మీరు వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెయిటింగ్. మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఇంకా 99.9% వరకు వచ్చారు. ఆ 1% ఇక అడుగు వేసే లోపు మళ్ళీ మిమ్మల్ని మీ పాస్ట్ వాంట్స్, ఈ కోల్పోయిన బాధ ఫీలింగ్ ఏదైతే ఉందో మళ్ళీ మిమ్మల్ని వెనకకి లాగుతుంది అని చెప్పాలి. ఈ మారతారు, మార్పు చెందుతారు అనే వెయిటింగ్ అనేది ఇంకా మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతుంది అని చెప్పాలి. ఓకే, మీరు ఇంకా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారని చెప్పాలి. వన్స్ అపాన్ ఎట్ టైం మీరు అనుకుంటారు, ఓకే అసలు ఏదైతే అది తెగించి ఇంక వదిలేద్దాం, వద్దు మనకి ఇంకా అని అనుకుంటారు. బట్ అంతలోకి మళ్ళీ అది కావాలి. అది రిలేషన్షిప్ కావచ్చు,
అండ్ వ్యక్తుల గురించి కావచ్చు, పర్సన్స్ గురించి కావచ్చు, మీరు మళ్ళీ పాజిటివ్గా ఆలోచించడం, మళ్ళీ వస్తారు, మార్పు వస్తుంది, చూద్దాం, ఒక 2 డేస్ చూద్దాం, ఒక వారం చూద్దాం, ఈసారి చూద్దాం అనేలాంటి ఆలోచనలు అనేవి మీకు రావడం, మళ్ళీ దాంట్లోనే స్టక్ అయిపోయి ఉండడం అనేది చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఎందుకు అంటే కనుక మీకు ఈ భయం, కోల్పోయానేమో అనే భయం అనేది మీకు ఒక ఓన్ లాగా తయారైంది. ఈ ఓన్ ఏంటంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు, అలా అని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఓకే, ఇక్కడ చాలామంది కాన్ఫిడెన్స్ వస్తూ ఉండే, బట్ ఓన్ అనేది మళ్ళీ మిమ్మల్ని వెనక్కి డ్రాగ్ చేస్తూ ఉంది. ఈ పెయిన్ క్యారీ చేస్తున్న బాధ, పెయిన్, ఒక పాస్ట్ ట్రామా ఏదైతే ఉందో ఓన్స్ అంటామో, ఇది అనేది మిమ్మల్ని ఇంకా వెనక్కి లాగుతూనే ఉంది. కాసేపు సంతోషంగా ఉన్నారు అనుకున్నంతలోపే మళ్ళీ ఆ ఓన్స్, బాధ, పెయిన్, లాస్ అయితే కోల్పోయింది. అది వ్యక్తుల్ని కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, మీరు కోల్పోయింది అంతలోకే మీకు గుర్తు రావడం, ఎనర్జికల్లీ డ్రైన్ అయిపోవడం, మళ్ళీ బాధకి గురి అవ్వడం, అసలు నాకంటూ ఈ లైఫ్ అనేది లేదు, నాకంటూ ఈ లైఫ్లో ఎవరు లేరు అనేలాంటి ఈ ఫీలింగ్ అనమాట. మిమ్మల్ని ఎవరైతే లెఫ్ట్ అవుట్ అనమాట, ఎవరైతే దూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి ఆలోచనలు రావడం, ఎనర్జికల్లీ మీరు వీక్ అయిపోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారని చెప్పాలి. ఇంకా హోప్ పెట్టుకున్నారు. మీ కర్మ కారణంగా మీ కర్మ ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఇంకా హోప్ అనమాట. అదే చూద్దాం, ఇది వెయిటింగ్లో ఉన్నారు. మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటే మీరు రిలేషన్షిప్ ఆర్ మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వగలరు. అది వాండ్ ఏంటి, కర్మ ఏంటి, వెనక్కి లాగుతుందని చెప్పాలి. ఈ కర్మ మిమ్మల్ని ఎదురు చూసేలాగా చేస్తుందని చెప్పాలి. అండ్ మీరు కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళ నుంచి. అట్లీస్ట్ కమ్యూనికేషన్ ఆర్ కాల్, కమ్యూనికేషన్ మెసేజ్ వస్తుంది, లేదా వాళ్ళ గురించిన ఒక వార్త అనేది అందుతుంది. వచ్చేదాకా వెయిట్ చేద్దాం, చూద్దాం అనే ఈ చూద్దాం దాంట్లోనే గడుపుతూ ఉన్నారు అని చూపిస్తుంది మీ లైఫ్ ప్రజెంట్. ఓకే, అండ్ మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్న ఈ భయాలు ఏవైతే ఉన్నాయో, ఈ మిమ్మల్ని కంఫర్ట్గా ఉండనివ్వడం లేదు. అండ్ యాంగ్జైటీ, స్ట్రెస్కి గురి అయ్యేలాగా చేస్తూ ఉంది. అండ్ కొంతమంది ఓవర్వెల్మింగ్ అవుతున్నారు అని చెప్పాలి. ఇదేంటంటే కొంతమంది నెగిటివ్గా ఆలోచించి మిమ్మల్ని, మీ ఎనర్జీని నెగిటివ్గా మార్చుకోవడం, అండ్ అలాగే ఓవర్ థింకింగ్ కారణం చేత అసలు మీరేం చేస్తున్నారు, మీ లైఫ్లో మీరు ఏం చేసుకోబోతున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఆ బుద్ధి మాంద్యత్యం అంటాం కదా, బుద్ధి, మీ జ్ఞానం అనేది పనిచేయడం ఆగిపోతుందని చెప్పాలి. ఓకే, జస్ట్ ఏమీ చేయడం లేదు. మీరైతే కాన్ఫిడెన్స్ వస్తుంది, లైఫ్ బాగుంటుంది అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలోపే మీ నెగిటివ్ థాట్స్, ఓవర్ థింకింగ్ అనేది మళ్ళీ మిమ్మల్ని వెనకకి డ్రాగ్ చేయడం చేత ప్రజెంట్ అయితే మీరు ఏమి చేయట్లేదు అని చూపిస్తుంది. ఏమి చేయట్లా, జస్ట్ స్తబ్దగా కూర్చొని ఉన్నారని చెప్పాలి. ఓకే, ఎందుకు? బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీ కారణం చేత వెళ్ళాలి, మూవ్ ఆన్ అయిపోవాలి, ఫార్వర్డ్ స్టెప్ వేయాలి అనుకున్నంతలోపే మళ్ళీ వెనకకి ఎనర్జికల్లీ డ్రాగ్ అయిపోవడం, వెనకగా అడుగు పడిపోవడం అనమాట. ఇదేంటంటే ఈ భయాలు ఏమవుతుందో అంటే స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతే మీ నుంచి దూరమైన వ్యక్తులు తిరిగి వస్తారో రారో అనే భయం చేత అక్కడే స్టక్ అయిపోయి ఉండడం అనమాట. అండ్ మూవ్ ఆన్ అయిపోతే కనుక వీళ్ళు ఇంక మీ లైఫ్లోకి రారేమో అనే భయం, పూర్తిగా కోల్పోతానేమోననే భయం, ఇలాంటి భయం అనేది మిమ్మల్ని వేధిస్తుందని చెప్పాలి ప్రజెంట్. ఇదేంటంటే మీరు రెస్టార్ట్ చేయాలి, కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉండే, 1% మాత్రం మిమ్మల్ని మళ్ళీ వెనక్కి లాగుతుంది. అదే కర్మ. ఓకే, లేనిది ఉంది అని భ్రమలు పెట్టుకున్నారు అని చెప్పాలి. అండ్ మీ పర్సన్ గురించి అయి ఉండాలి ఖచ్చితంగా. లేనిది ఉంది అని అంటే ఇల్యూజన్స్ అనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని మీ పెడుతూ ఉన్న బాధ, ఫైటింగ్స్,
ఈ కరెంట్లో ఏదన్నా రిలేషన్షిప్లో ఉండుంటే కనుక వీళ్ళు మిమ్మల్ని అఫెక్ట్ చేస్తున్న దాన్ని మీరు క్లియర్గా చూడడం లేదు. ఏ సెక్టార్లో ఏ రిలేటెడ్ వీళ్ళు మిమ్మల్ని చేస్తూ ఉన్నారు, ఏ రిలేటెడ్ మిమ్మల్ని అణిచిపెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు అనేది మీరు గ్రహించలేకపోతున్నారు ఇంకా స్టిల్. అది కూడా భ్రమల వల్ల. లేనిది ఉన్న లేని ప్రేమని ఉంది అనుకొని భ్రమపడడం, లేని ఆ సపోర్ట్ని ఉంది అని మీరు ఫీల్ అవ్వడం, ఇవ్వని అండ్ అలాగే లేని దాన్ని ఉంది అని ఏ కాడికి ఆ ప్రేమ సపోర్ట్ ఆ ఎమోషన్స్ అనేది లేవు, కానీ మీరు ఉంది అని ఇల్యూజన్లో ఉండిపోతూ ఉన్నారని చూపిస్తూ ఉంది. అండ్ క్లియర్గా మీరు చూడడం లేదు. వాళ్ళ బిహేవియర్ స్టిల్ ఇంకా వాళ్ళ ఇంటెన్షన్స్ బిహేవియర్ అనేది మీరు ఇంకా క్లియర్గా చూడడం లేదు అని అయితే ఎనర్జీ వస్తూ ఉంది. అండ్ ఎందుకు వీళ్ళకి మీరు అడిక్ట్ అయ్యారు. అందుకే ఒకవేళ మీ పర్సన్స్ గురించి మీకు అర్థమవుతూ ఉన్నా కూడా యాక్సెప్టెన్స్ అనేది మీరు చేయలేకపోతూ ఉన్నారు అని చూపిస్తుంది. ఓకే, ఒక ఫ్యాంటసీ వరల్డ్లో, ఒక డ్రీమ్ వరల్డ్లో గడుపుతూ ఉన్నారు మీరు ప్రజెంట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, మీరు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఉన్నారని చెప్పాలి. ఇదేంటంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎప్పుడూ డిస్టెన్స్, దూరంగా ఉంటారు, ఎప్పుడూ దెబ్బలాడుకోవడం, ఎప్పుడూ దూరంగా ఉండడం అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కోపంని ఇస్తే కోపం వస్తుంది, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. బట్ మోస్ట్ పీపుల్ ఇప్పుడు ప్రజెంట్ దూరంగా ఉండాలి. అండ్ వాళ్ళని మీరు మిస్ అవుతున్నారని చెప్పాలి. వాళ్ళు వస్తారు, మళ్ళీ మాతో మంచిగా ఉంటారు, అండ్ మళ్ళీ మాతో హ్యాపీ హార్మనీ లైఫ్ అనేది ఉంటుంది అని మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. ఈ ప్యాట్రన్ అనమాట. ఈ ప్యాట్రన్ నుంచి మీరు కర్మ ప్యాట్రన్ నుంచి మీరు ఒకవేళ బ్రేక్ చేయగలిగితేనే అది అనేది మూమెంట్ అనేది వస్తుంది, లేకపోతే స్టక్ అయిపోయి ఉంటారు. మీరు అలా స్టక్ అయిపోయి ఉన్నారనేది చూపిస్తూ ఉంది. మీరేంటంటే వాళ్ళని కలుసుకోవడానికి లేదా వాళ్ళతో మీకు మళ్ళీ టెలిపతికల్లీ సిగ్నల్స్ అనేవి పాస్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్. ఇదేంటంటే మీరు దేవుళ్ళకి మొక్కడం, స్పిరిచువల్గా ఏదైనా పనులు చేయడం, ఏ వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ కూడా ఇంక్లూడింగ్ దట్ టైప్ ఆఫ్ మ్యాజిక్స్, అవి కూడా వాటిని ప్రయత్నాలు చేయడం. ఎందుకు? వాళ్ళంతటా వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని ఒక ఇంటెన్షన్ మీద మీరు స్టక్ అయిపోయి ఉన్నది ప్రాక్టికల్గా ఆలోచించకుండా స్టక్ అయిపోయి ఉండడమే కాకుండా వాళ్ళ గురించిన మీరు వాళ్ళకి సిగ్నల్స్ని పాస్ చేయడం, వాళ్ళకి తెలిసేలాగా మీ బిహేవియర్ అనేది మార్చుకోవడం, అండ్ అలాగే వాళ్ళ కోసం ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారనే విషయాన్ని వాళ్ళకి తెలియజేసేలాగా చెప్పడం, ఇలా ఎనర్జికల్ యాక్షన్స్ వైజ్ చూపించడం. అండ్ స్పిరిచువల్ వేలో ఈ బ్లాక్ మ్యాజిక్లు, వైట్ మ్యాజిక్లు అనేవి అండ్ ఆస్ట్రాలజీ, టారోట్ రీడింగ్స్, ఇట్లాగా స్పిరిచువల్ పర్సన్స్ని కలవడం, ఇలాంటివి అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీరు బిలీవ్ చేస్తూ ఉన్నారు మాది అంతా మేము కష్టం పడుతున్నాము అంటే మాది దేవుడు కలిపిన బంధం, మాది డివైన్ కనెక్షన్ అని మీరు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్లీ ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. నిజంగా మీది ట్విన్ ఫ్లేమ్ అయి ఉంటే కనుక ఆ ఎనర్జీలో, ఆ పర్సన్స్లో జరిగేది, ఆ రిలేషన్లో జరిగేది ఒకటే. ఎవరు ఎంత ప్రేమ ఇస్తారో అంత ప్రేమ రిటర్న్ వస్తుంది, అంతకు మించి తగ్గించి రాదు. ఎవరు ఎఫర్ట్ పెడతారో ఆ ఎఫర్ట్కి రియాక్షన్ వస్తుంది, అంతకు మించి రాదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో. అండ్ ఎప్పుడు దూరం అనేది జనరేట్ అవుతూ ఉంటుంది డ్యూ టు ఎక్స్పెక్టేషన్స్. అండ్ అలాగే ఓన్లీ అక్కడ సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఎఫర్ట్ అనేది నడవడం చేత. ఓకే, వాళ్ళ నుంచి కమ్యూనికేషన్, కాల్, మెసేజ్ వస్తుందని మీరు స్టక్ అయిపోయి ఉంటున్నారు. బట్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇలా రెండు రకాల ఎనర్జీల మధ్యన మీరు కొట్టుమిట్టాడుతున్నారని చెప్పాలి ఓవరాల్గా. ఓకే, పాజిటివ్, నెగిటివ్ రెండింటి మధ్య మీరు స్టక్ అయిపోయారు. అవునా కదా? అవునా అయితే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీ రీడింగ్కి సైన్స్ చూద్దాం మనం. సైన్స్ వచ్చేసి మీ రీడింగ్కి లెటర్స్ చూద్దాం. ఫస్ట్ ఓ, ఈరోజు అక్షరం ఫస్ట్ ఓ, ఈ, ఎస్, ఎన్, టి, ఏ, అండ్ అలాగే సి, అండ్ అలాగే ఎఫ్ ఈరోజు, అండ్ వై, అండ్ అలాగే డి, వి, సి,
ఈ అక్షరాల వాళ్ళే ఉన్నారు. ఓకే, అండ్ అలాగే ఈ రీడింగ్ పుట్టిన వాళ్ళు మాత్రం ఈ డేట్స్ చెప్తాం కదా మనం సైన్స్ 7, 8, 4, 15 అండ్ అలాగే 14 అండ్ అలాగే 3, 9, 2, 11 ఈ డేట్లలో పుట్టుంటే కనుక ఈ రీడింగ్ మీదనే అర్థం. ఓకే, అండ్ అలాగే ఈరోజు మీరు ఈ బట్టలను వేసుకుంటే కనుక ఏం బట్టలు కలర్స్ మీరు వేసుకున్న బట్టలు రెడ్, అది కూడా బాగా మిర్చి రెడ్ ఉంటుంది కదా, ఈ రెడ్ అనేది వేసుకుని ఉంటే కనుక ఈ రీడింగ్ మీకు. అండ్ అలాగే స్కై బ్లూ అండ్ క్రీమ్ గ్రే కలర్, అదే గ్రేలో చాలా లైట్గా ఉంటుంది కదా, లైక్ వైట్ కాదు బట్ సిమెంట్ కలర్లో లైట్ కలర్లో ఉంటుంది ఆ గ్రే కలరు. అండ్ అలాగే ఆరెంజ్, బ్లూ, నేవీ బ్లూ అండ్ పింక్, పీచ్ కలర్, ఆరెంజ్ అండ్ అలాగే రెడ్, మెరూను అండ్ అలాగే బ్లాక్, వైట్ అండ్ అలాగే చిలక పచ్చ. ఈరోజు ఎస్పెషల్లీ చిలక పచ్చ కలరు. ఎక్కడైనా గ్రీన్ ప్లేస్లో ఉండి మీరు ఈ రీడింగ్ని చూస్తారు అని అయితే చూపిస్తూ ఉంది. అండ్ బ్యాంక్కి మనీకి సంబంధించిన షార్ట్ ట్రావెల్ కావచ్చు, లాంగ్ ట్రావెల్ కావచ్చు, మీరు చేస్తూ ఈ వీడియోని కూడా చూడొచ్చు. ఏదో గలాటా, గొడవ అండ్ బిగ్ సౌండ్ మధ్యన ఈ వీడియో అర్థమయ్యి అర్థం కాకుండా ఈ వీడియోని చూస్తారు అని చూపిస్తుంది. ఓకే, ఈరోజు నాకు ఈ సైన్స్ వస్తూ ఉన్నాయి. మీ ఒపీనియన్ని అండ్ అలాగే ఆ సైన్స్ కరెక్టేనా అనేది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఏమని క్లైమ్ చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, మీ పర్సన్ రీడింగ్ అనేది చూద్దాము. లుక్స్ లైక్ ఈ పర్సన్ ఎవరినో ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారని చెప్పాలి. మిస్సింగ్ పర్సన్ గురించి ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు కావాలి, వాళ్ళు రావాలి, వాళ్ళతో ఈ సంథింగ్ ఏదో వీళ్ళ లైఫ్తో లేదా వీళ్ళతో పాటు వాళ్ళు ఏదో చెయ్యాలి, దానికోసం వీళ్ళు ఏదో క్రేవింగ్ చేస్తున్నారని చెప్పాలి. అండ్ ఇక్కడ వీళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ఆ మిస్సింగ్ పర్సన్, సపరేషన్, దూరం అయిపోయిన పర్సన్ గురించి వాళ్ళు రాలేకపోతే రాలేరు అనే విషయం వీళ్ళకి తెలిస్తే కనుక వీళ్ళు వెళ్ళాలి అనే ఆలోచన అనేది చేస్తూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి కరెంట్లీ ఈ పర్సన్. ఎందుకు? పాస్ట్లో వీళ్ళు వాళ్ళ నుంచి ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్ బెనిఫిట్ అనేది పొంది వీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడేంటి? రిటర్న్ ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలి, ఇచ్చి తనేంటో తాను ప్రూవ్ చేసుకోవాలి. మేబీ ఈ పర్సన్, మిస్సింగ్ పర్సన్ మీరు అయి ఉంటే కనుక వీళ్ళు అసలు దేనికి పనికిరారు, ఎందుకు కొరకు రారు అని మీరు ఏదన్నా విరక్తి ఆరు ఈ వైరాగ్య దానికి వెళ్ళిపోయి ఉండాలి. విరక్తితో వదిలేయడం అనమాట. వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఎప్పుడు ఇంతే అనేలాంటి థాట్ అనేది వీళ్ళ మీద పడిపోవడం అనమాట. అది పడిపోయిందనే విషయం వీళ్ళకి తెలుసు, అర్థమవుతుంది. వీళ్ళేంటి? అప్పుడు మీ దగ్గర నుంచి ఎమోషనల్ సపోర్ట్ అనేది తీసుకున్నారు, ఇప్పుడు వీళ్ళు ఇవ్వడానికి రెడీ అవుతున్నారని చెప్పాలి. ఓకే, అందుకే వీళ్ళు వన్ డే అనేలాగా హోప్ ఏదో పెట్టుకున్నారు. ఏం జరుగుతుంది? వీళ్ళు తనకి మీకు సంబంధించి అంటే సపరేషన్ అయిపోయిన వ్యక్తుల పట్ల వీళ్ళు న్యాయంగా వ్యవహరించాలి, ధర్మంగా ఉండాలి అండ్ అలాగే స్టెబిలిటీని ఇవ్వాలి అని అయితే వీళ్ళు అనుకుంటున్నారు. అది డబ్బు పరంగా కావచ్చు లేదా కమిట్మెంట్ పరంగా కావచ్చు, ఒక సాలిడ్ కమిట్మెంట్ అనమాట. ఈ కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అనేది ఈ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు నాట్ రైట్ టైం, వన్ డే వస్తుంది ఛాన్స్, ఇప్పుడు ప్రజెంట్ టైం మంచిగా లేదు అనేది ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రజెంట్ కోపానికి గురి అవుతున్నారు. కోపం వస్తుంది ఈ పర్సన్కి. మీరు లాస్ట్ 2-3 డేస్ నుంచి చూస్తే కనుక మన వీడియోస్, కోపం వస్తుంది అని నేను చెప్తాను. నిజంగానే వీళ్ళకి కోపం వస్తుంది, అగ్రెషన్, పిచ్చి పట్టిన కాకిలాగా పెద్ద పెద్దగా అరవడం కూడా చేస్తూ ఉన్నారు మీ పర్సన్స్. వై? ఈ కోపం చేత వీళ్ళు ప్రజెంట్ థర్డ్ పార్టీస్ ఆర్ వీళ్ళ ప్రైడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గొడవలు కూడా జరుగుతున్నాయి, గొడవలు పడుతూ ఉన్నారు. ఈ కోపం ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళ వల్ల
వీళ్ళకి వాల్యుబుల్ థింగ్, వీళ్ళకి వాల్యుబుల్ పర్సన్స్ని దూరం చేసుకున్నారు అనేలాంటి ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఈ ప్రజెంట్ థర్డ్ పార్టీతో గొడవలు పడుతూ ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ అంతటా థర్డ్ పార్టీ తనని లీవ్ చేసి వెళ్ళిపోయేలాంటి బిహేవియర్ అనేది ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పట్ల చూపిస్తూ ఉన్నారు కరెంట్. ఓకే, ప్రజెంట్ అయితే స్టక్ అయి ఉన్నారు. మీలాగనే వీళ్ళు కూడా కన్ఫ్యూజన్ లేదా క్రాస్ రోడ్లో స్టక్ అయ్యారని చెప్పాలి. వై మీ గురించి తలవలేక, మీరు లేకుండా ఉండలేక, మూవ్ ఆన్ అవ్వలేక, అలాగే మీతో మళ్ళీ రియూనైట్ అనేది చేయలేక ఈ పర్సన్ స్టక్ అయిపోయారు అని చెప్పాలి. వీళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు, ఏది చేయట్లా. మీ గురించి నా ఎఫోర్ట్ అనేది పెట్టడం లేదు. థర్డ్ పార్టీ నుంచి దూరం అయిపోయి తను మూవ్ ఆన్ అయిపోవాలి, తను లైఫ్లో థర్డ్ పార్టీతోనే కలిసిపోవాలి అని ఇది మూవ్ ఆన్ అవ్వట్లే. అక్కడ చూస్తే వాళ్ళతో గొడవలు, వాళ్ళకి కోపం వస్తుంది థర్డ్ పార్టీ మీద. కచ్చి, ఒక టైప్ ఆఫ్ కచ్చి అంటాం కదా, అది వస్తుంది ఈ పర్సన్కి. ఎందుకు? మంచి పర్సన్ని, వాల్యుబుల్ పర్సన్ని వాళ్ళ కారణం చేత దూరం చేసుకున్నాను, అండ్ అలాగే తిరిగి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ లేదు, అండ్ అలాగే మూవ్ ఆన్ అవుదామంటే వీళ్ళ మనసు ఒప్పుకోవడం లేదు. దీనివల్ల వీళ్ళు అలసిపోతున్నారు, మెంటల్లీ ఎమోషనల్లీ అని చెప్పాలి. వీళ్ళు టైర్డ్ అయిపోతున్నారు, అలసిపోతున్నారు అని చెప్పాలి. మీ పర్సన్స్ మీకు లాగానే వీళ్ళు కూడా డే డ్రీమింగ్ ఫ్యాంటసీల్లో గడుపుతున్నారు అని చెప్పాలి ప్రజెంట్. ఎందుకు? బికాజ్ మళ్ళీ రియూనైట్, తన నుంచి దూరం అయిపోయిన వ్యక్తులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలాబరేషన్, ఈ ప్రైడ్ ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి కలిసిపోయినట్టు మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు. ఈ కలిసిపోయినట్టు అందరూ హ్యాపీగా ఉన్నట్టుగా ఈ పర్సన్ ఫ్యాంటసీల్లో గడుపుతున్నారని చెప్పాలి. రియాలిటీలో లేకపోతే కనీసం ఫ్యాంటసీలో అయినా ఉండాలి కదా అని మేబీ ఈ పర్సన్కి డ్రీమ్స్ కూడా వస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఈ టైంలో మీ గురించి మీతో రీకన్సిలియేషన్ జరిగి మీతో కలిసిపోయినట్టుగా డ్రీమ్స్ని కూడా వీళ్ళు పొందుతున్నారు అని చెప్పాలి. కళలు కనడం అనమాట. కళ్ళలో మీరిద్దరు హ్యాపీగా ఉన్నట్టుగా ఈ పర్సన్ కళ్ళు కంటూ ఉన్నారు. అంటే వీళ్ళు ఏం అనుకోవడం లేదు, కావాలని అంటలేదు, బట్ అవి వస్తున్నాయి. ఎందుకు? రియాలిటీలో వీళ్ళు మిస్ అవుతూ ఉండడం చేత, రియాలిటీలో మిస్సింగ్ కారణం చేత డ్రీమ్స్లలో అనేది ఇలా కనిపిస్తూ ఉన్నారు ప్రజెంటు. అండ్ ఈ పర్సన్ కూడా ఆ డ్రీమ్స్ కారణం చేత కొంచెం ఈ థాట్స్, ఈ మైండ్ సెట్ థాట్స్ ఏవైతే ఉంటాయో పాజిటివ్గా మారుతున్నాయి. ఓకే, అంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది వీళ్ళని రెడీ చేస్తుంది ఫ్యూచర్ గురించి ప్రజెంట్. ఓకే, వీళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. తన లైఫ్లో కోల్పోయిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి రావాలి అని అయితే వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు, మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారని చెప్పాలి. ఓకే, స్ట్రెస్ అవుతున్నారు వీళ్ళు కూడా. స్ట్రెస్ నుంచి బయటకు రావడం కోసం వీళ్ళు కూడా ఈ టెన్షన్స్, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎస్కేప్ అవుతున్నారని చెప్పాలి కరెంట్లీ. అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, దాన్ని నిర్వర్తించకుండా దాని నుంచి పారిపోవడం అనమాట, ఎస్కేప్ అవడం. అయితే క్లియర్ చేయాలి, ఎలా చేయాలనే విషయం వీళ్ళకే తెలుసు. ప్రజెంట్ వీళ్ళు ప్రొఫెషను, జాబ్, వీటి గురించి ఎలా చేయాలి అని తెలుసు. ప్రజెంట్ మాత్రం ఎస్కేప్ అవుతున్నారని చెప్పాలి. అండ్ కరెంట్లీ అయితే ఈ గొడవల చేత ఎందుకు ఎస్కేప్ అవుతున్నారు అంటే మాట కూడా గొడవ దారి తీస్తూ ఉంది. సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే వీటి స్ట్రెస్, ఈ బర్డెన్ పడేదానికన్నా దూరంగా జరిగి సైలెంట్గా ఉండడం మంచిది, తర్వాత యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనే ఇంటెన్షన్ మీద ప్రజెంట్ నడుస్తూ ఉన్నారు. ప్రొఫెషన్ ఆర్ వర్క్ రిలేటెడ్. ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీస్తో గొడవలు. అండ్ వన్స్ అపాన్ ఎట్ టైం వీళ్ళు ఎవరి దగ్గర అయితే ఎమోషనల్ బెనిఫిట్ అనేది పొందారో, ప్రేమని తీసుకున్నారో, వాళ్ళకి ఇప్పుడు ప్రేమని ఇవ్వాలి అనేది వీళ్ళు రెడీ అవుతున్నారు. ఎందుకు? ఈ పర్సన్ రియలైజేషన్కి వచ్చారని చెప్పాలి. ఎందుకు? చెప్పుడు మాటలు, మ్యానిపులేషన్కి గురి అయిపోయి వీళ్ళ లైఫ్లో వీళ్ళు వాల్యుబుల్ పర్సన్ని లాస్ చేసుకున్నారు అని వీళ్ళు తెలుసుకున్నారు. ఓకే, అందుకే ఇందాక నేను చెప్పాను బాటమ్ ఆఫ్ ద డెక్, పర్సన్స్ నుంచి, టాక్సిక్ పర్సన్స్ నుంచి వీళ్ళు దూరంగా జరుగుతున్నారు, పారిపోతున్నారు, ఎస్కేప్ అవుతున్నారు అని చెప్పాను. ఎస్, అది నిజం. వాళ్ళని చూస్తేనే వీళ్ళకి కోపం వస్తుంది. ప్రజెంట్ పెద్దగా అరిచి కేకలు కూడా పెడుతూ ఉన్నారు వీళ్ళు రైట్ నౌ. ఓకే, ఆ కోపం కారణంగానే అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, కోపంగా మాట్లాడటం, కోపాన్ని ప్రదర్శించడం అనేది వీళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల
మిగతా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓన్లీ వాళ్ళకే కాదు, వీళ్ళ ఫ్రెండ్స్ ప్రైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది వీళ్ళు గమనిస్తున్నారు. సో అందుకే కోపంగా ప్రదర్శించే కన్నా కొంచెం కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అని ఇప్పుడు కరెంట్లీ ఈ టెన్షన్ వస్తూ ఉన్న, ప్రెజర్ వస్తూ ఉన్న దాని నుంచి ఎస్కేప్ అవుతున్నారని చెప్పాలి. ఓకే, మీ ఫ్రెండ్స్ సిచ్యువేషన్ అయితే, మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇది. ఓకే, రికన్సిలియేషన్ గురించి వీళ్ళు వెయిటింగ్లో ఉన్నారు, డే డ్రీమింగ్ చేస్తూ ఉన్నారు, ఫ్యాంటసీలో గడుపుతున్నారు అని చెప్పాలి. ఎందుకు? రియలైజేషన్కి వచ్చారు, తెలుసుకున్నారు మీ పర్సన్. ఓకే, ఇక్కడ మరి మనం చూసాం కదా, ఫస్ట్ సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ నడుస్తుందా అనేది తెలుసుకోవడం కోసం యూ వర్సెస్ యువర్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూస్తాము అని. ఎస్, సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఇద్దరు లైఫ్లో నడుస్తుంది, కాకపోతే కొంచెం కొంచెం డిఫరెన్స్ ఇస్తాం. ఓకే, ఈ రీడింగ్ని ఏమని క్లైమ్ చేస్తారు? కాల్ మీ, ఏమని? కాల్ మీ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ నుంచి మీకు కాల్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.